యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజమైన ప్రేమ ఏంటో చూపిన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. నిజమైన ప్రేమ సహోదర ప్రేమ. గత ఆదివారం అమూల్యమైన విశ్వాసంలోని 7 లక్షణాలను మనం చూసాం. 7 లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో సహోదర ప్రేమ ఒకటి. ఈ దినమున ఆ సహోదర ప్రేమ కోసం కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథంలో ఉన్న ఆ మర్మాలను, ఆ సత్యాలను మనం తెలుసుకుందాం. అనేక మంది భారతీయులు మన దేశ ప్రతిజ్ఞలో కనబడుతున్న ప్రేమను సమాజంలో కనపరచడం లేదు. మన దేశ ప్రతిజ్ఞ భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేయగలుగుతున్నాం, కానీ సహోదర ప్రేమ చూపించలేకపోతున్నాం. మనుషుల మధ్యలో ప్రేమ ఉందా? మనుషుల మధ్యలో ఐక్యత ఉందా? మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది. రాష్ట్రాల మధ్య రాష్ట్రాలకు, నాయకుల మధ్య నాయకులకు, అధికారుల మధ్య అధికారులకు, విశ్వాసుల మధ్య విశ్వాసులకు ప్రేమ లేదు, ఐక్యత లేదు. దినదినము ఆ ప్రేమ చల్లారిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మధ్య ఆ సహోదర ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల మధ్య ఆ ప్రేమ చచ్చిపోతుంది. ఆ ప్రేమ ద్వేషాన్ని, పగలు, ద్వేషం, అసూయలు, కుట్రలు, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని ఇబ్బంది పెడదామా అని మనుషులందరి ఆలోచన. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, పిల్లల మధ్య ప్రేమ ఉండదు, కుటుంబం మధ్య ప్రేమ ఉండదు, అత్త కోడల మధ్య ప్రేమ. ఈ దినాల్లో ప్రేమ లోపించింది. ఎవరి మధ్య కూడా ప్రేమ ఉండట్లేదు. కుటుంబ సభ్యుల్లో కూడా ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదు. ఎక్కడ చూసినా ఆ ప్రేమ లేదు. వాస్తవంగా చెప్పాలంటే సమాజంలో ఆ సహోదర ప్రేమ, ఆ ప్రేమ కరువైపోయి బాధ్యత లేని వ్యక్తులుగా అనేక మంది ఈ లోకంలో నేరాలు, ఘోరాలు, అక్రమాలు అనేకమైనవి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ ఈ సమాజపు పరిస్థితి అంతా కూడా ముందే తెలిసిన యేసుక్రీస్తు ఆనాడే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడు. అక్రమం విస్తరించింది. ఈ లోకంలో అంతా అక్రమం విస్తరించి దినదినము ఆ ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల మధ్య ప్రేమ ఉండట్లేదు. మనుషులు, వ్యాపారస్తులు ఎవరిని వారు మోసం చేసుకుంటూ, ఎవరిని వారిని కించపరుచుకుంటూ, ఎవరిని వారిని దూషించుకుంటూ ఈ లోకంలో ప్రజలు వారి స్వార్థం కోసం, వారి స్వప్రయోజనం కోసం అనేక మంది ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు.
క్రైస్తవ విశ్వాసులమైన మనము కూడా ఆ దేవుని ప్రేమను కోల్పోయాం. ఆ దేవుని ప్రేమను కోల్పోయి, ఆ దేవుడు చూపించిన ప్రేమను కోల్పోయి, విశ్వాసులపైన విశ్వాసులు, సేవకులపైన సేవకులు, విశ్వాసులు సేవకులపైన అనేక మంది దూషించడం, ద్వేషించడం, పగలు, కుట్రలు, కుతంత్రాలు, అసూయను పెంచుకుంటున్నారు. ఆ యేసుక్రీస్తు చూపించిన ప్రేమ ఏమైపోయింది? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టిన మనము ఆ దేవుని ప్రేమను పక్కన పెట్టేస్తున్నాం. ఆ సహోదరి ప్రేమను చూపించలేకపోతున్నాం. సాటి మనిషి పైన మనం ప్రేమ చూపించలేకపోతున్నాం. మన కోసం ఆ తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు తన కుమారుణ్ణి మనకు బలియాగంగా అర్పించాడు. తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు, మన పాపముల కోసం పెట్టాడు. ఒక మాదిరికరంగా, ఒక సాక్షిగా ఉండి ఈ లోకానికి ప్రేమను ప్రకటించిన ఆ దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోక ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ లోకానికి మాదిరికరంగా ఉంచాడు, ఈ లోకానికి ప్రేమను ప్రకటించాడు, ప్రేమను చూపించాడు. తనని హింసించే వారిని, తనని బాధ పెట్టిన వారిని, తనకు శిక్షను నడిపించిన వారిని అందరినీ కూడా క్షమించి ప్రేమించిన దేవుడు, ఆ జీవము కలిగిన దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుడు. ఆ యేసుక్రీస్తు లేకపోతే ఈ లోకంలో ఈ సృష్టిలో ఆ ప్రేమ కూడా కరువైపోనేమో. కొంచెమైనా ప్రేమ కనపడుతుందంటే ఈ లోకంలో, ఈ ప్రజల్లో, అది కేవలం ఆ యేసుక్రీస్తు చూపిన ప్రేమ. ఎంతో మందికి ప్రేమను చూపించి, తన వాత్సల్యతను చూపించి, తన కరుణను చూపించి, తన దయను చూపించి ఈ లోకానికి మాదిరి ఉంచిన దేవుడు. ఒక మనిషిపై, ఒక వ్యక్తిపై ప్రేమ చూపలేకపోతున్నాం మనం. ప్రేమ చల్లారిపోతుంది. ఈ విషయాలన్నీ భవిష్యత్తులో ఎరిగిన దేవుడే, ముందుగానే ఎరిగిన దేవుడు మన దేవుడు. అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు. తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నారు, కుమారులు ప్రేమించలేకపోతున్నారు, భర్తలను ప్రేమించలేకపోతున్నారు, భార్యలను ప్రేమించలేకపోతున్నారు. ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోయింది. మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడనూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండి వారే. ప్రతి మనుష్యుడను కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. ఈ దేశంలో భక్తుడు లేదు. మీకా ప్రవక్త రాస్తున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో రాస్తున్నాడు. ఈ దేశంలో భక్తుడు లేకపోయాను, జనులలో యథార్థుడు ఒక్కడు లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండి వారే. అందరూ ప్రాణహాని చేయాలి. ఎవరికి హాని చేయాలా? లేకపోతే ఎవరిని నష్టంలో నడిపించాలా? ఎవరిని ఇబ్బంది పెట్టాలనో అనే ఆలోచన చేసే ప్రజలున్నారు. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ కోసం మనం ఆలోచన చేసిన, సహోదరుల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, కుటుంబం మధ్యన కూడా ఆ ప్రేమ కోల్పోయి ఎల్లప్పుడూ కూడా స్వార్థం. నా కుటుంబం, లేకపోతే నా పిల్లలు, నేను మాత్రమే మంచిగా ఉండాలా, ఇతరులు నష్టపోవాలా, నా అన్నదమ్ములు నష్టపోవాలా, నా తల్లిదండ్రులు నష్టపోయినా పర్వాలేదు,
కానీ నా కుటుంబం బాగుండాల. తల్లిదండ్రులు చూసేది, కొడుకులు లేరు, కుమార్తెలు లేరు. ఈ దినమున వారి మధ్య ప్రేమ చల్లారిపోయింది. నవమాసాలు మోసి నిన్ను పెంచిన తల్లిదండ్రులు, నిన్ను కనిన తల్లిదండ్రులను ఈ దినముల్లో చూసే కుమార్తెలు, కుమారులు లేరు. ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ చచ్చిపోయింది. మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయింది. ప్రతి మనుషుడు అక్రూరత్వంగా ఆలోచించి తన సహోదరుని కొరకు వలలు ఊపుతున్నారంట. ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని ఇబ్బంది పెడదాం అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. రెండు చేతులతో కీడు చేయపోను కొందరు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొద్దురు, గొప్పవారు తన మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి ధన్యము గిందురు. ఈ లోకంలో ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారంటే ఈ లోకంలో అనేక మంది ప్రజలు కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇతరులకు కీడు చేయాలా, ఏ విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలా. మన గత ఆదివారం మనం చూసాం, కీడు చేసేవారు దేవుని తెలుసుకున్నవారు కాదు, దేవుని సంబంధులు కాదు. నువ్వు కీడు చేయాలనుకున్నావా? నువ్వు దేవుని వ్యక్తివి కాదు, దేవుని కుమారుడు కాదు, దేవుని సంబంధివి కాదు. మేలు చేసేవారే దేవుని సంబంధులు. మేలు చేసేవారే దేవుని సంబంధులు. కీడు చేయడానికి విశ్వాసిగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, విశ్వాసులుగా మనమందరము, దేవుని పిల్లలుగా మనమందరము మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈ లోకంలో అనేక మంది లంచాలు తీసుకుని అనేక మందిని మోసం చేసే ప్రజలున్నారు, అధికారులు ఉన్నారు. వారందరికీ కూడా ఆలోచన ఏంటంటే వారిలో ప్రేమ లేదు, సహోదర భావం లేదు, సహోదరి భావం లేదు, ప్రేమ లేదు. అందరు కూడా చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు. నీ ద్వారమునకు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపి పెట్టుము. కుమారుడు తండ్రిని లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకును, కోడలు అత్తి మీదకును లేచెదరు. ఎవరు ఇంటివారు వారికి విరోధులవుతారు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను. ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా మీకా ప్రవక్త రాశాడు. కుమారులు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతున్నారు, కుమార్తెలు తల్లి మీదకి వస్తున్నారు, అత్త కోడల మీదకి, కోడలు అత్త మీదకి. కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, కుటుంబంలో ఒకరిని ఒకరు నమ్మలేని స్థితిలో ఉన్నారు, కుటుంబంలో ఒకరిని ఒకరు ఆదరించుకోలేని స్థితిలో ఉన్నారు. కుటుంబంలో ఆ ప్రేమ చల్లారిపోయింది. ఈ సమాజంలో ఉన్న వ్యక్తుల కోసం, విశ్వాసుల కోసం దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, సహోదర ప్రేమ కలిగి ఉండండి. నేను చూపించిన ప్రేమ ప్రకారం, నేనే ప్రేమ అయితే మీకు చూపించానో ఆ ప్రేమను ఇతరులకు చూపించండి. మన చుట్టూ పెరిగిపోతున్న ఆ చెడును బట్టి విశ్వాసులమైన మనము అంగలార్చే వ్యక్తులుగా ఉండాలా. యెహోవా కొరకు
మనం ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలా. ఆ రక్షణకర్త ఇగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. మన విజ్ఞాపన వలన, మన పట్టుదలతో ఆ దేవునికి విజ్ఞాపన చేసిన ప్రార్థన వలన అనేక మందిలో ఆ సహోదర ప్రేమ కలుగుతుంది. కుటుంబాల కోసం విజ్ఞాపన చేయాల. ఆ ప్రేమ చల్లారిపోయి కొట్టుకుంటూ ఉన్న ఆ ప్రజల కోసం మనం విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థించాలా. దేవుడు మనల్ని నుంచి కోరుకునేది అదే. మనల్ని నుంచి కోరుకునేది ఏంటంటే ఈ లోకంలో చెడిపోయిన ప్రజల కోసం, విడిపోతున్న ప్రజల కోసం, ప్రేమ చల్లారిపోయి సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్న ప్రజల కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మనం విజ్ఞాపన చేయాలి. క్రైస్తవులుగా ఆ యేసుక్రీస్తుని ఎరిగిన మీరు మనమందరం కూడా ఆ దేవుని ప్రేమ మనకు తెలుసు, ఆ దేవుని ప్రేమ మనకు తెలుసు. విశ్వాసులుగా ఆ దేవుని ప్రేమను చూపించాలి. ఆ క్రైస్తవ్యం అంటే ఏంటో, ఆ దేవుని ప్రేమ ఏంటో ఆ నలిగిపోతున్న ప్రజలకు, ఆ శ్రమల గుండా వెళ్తున్న ప్రజలకు, ఆ ప్రేమ కోల్పోయిన ప్రజలకు మనం చూపించాలా. మనల్ని ఈ లోకంలో ఒక జ్యోతుల వలె ఉంచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. ఈ లోకంలో వక్ర జనము, మూర్ఖమైన జనము మధ్య మనం నివసిస్తున్నాం. ఆ వక్ర మార్గాల్లో నడిచే జనముల మధ్య, ఆ చీకటి ఆలోచనలు కలిగిన జనముల మధ్య, ఆ చెడు తలంపులు కలిగిన జనుల మధ్య మనము ఉన్నాం. ఆ యేసుక్రీస్తు ప్రేమను మనకు తెలుసు కనుక వాళ్ళందరి మధ్య మన జీవవాక్యాన్ని, ఆ పరిశుద్ధ వాక్యాన్ని పట్టుకొని ఎన్ని మన పైన నిందలు వేసినప్పటికీ, ఎన్ని అభాండాలు మన పైన మోపినప్పటికీ ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాల. లోకమంది జ్యోతుల వలె విశ్వాసులమైన మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ చెడ్డ మార్గాల్లో నడిచే ప్రజల మధ్య, ఆ నిందలు వేసే ప్రజల మధ్య మనం ఒక జ్యోతి వలె ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని జ్యోతి వలె ఉండమంటున్నాడు. మనం దేవుని కుమారులు, దేవుని పిల్లలము. దేవుని కోసం మనం వెనకాడే వ్యక్తులుగా ఉండొద్దు. దేవుని కోసం ఈ లోక ప్రజలు వేసే నిందలు, లేకపోతే వారు చేసే ఆ హింసాత్మకమైన ఆలోచనలను బట్టి, ఆ క్రియలను బట్టి మనం వెనక్కు వెళ్ళేవారుగా ఉండొద్దు. మనలో ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆయన శక్తి మనలో ఉంది కనుక ఆ జీవవాక్యాన్ని పట్టుకొని ఆ చెడు మార్గంలో ఉన్న ప్రజలకు రక్షణ, దేవుడిచ్చే రక్షణ, ఆ దేవుని వరాన్ని మనము ఈ లోక ప్రజలకు అందించాలి. రక్షణ అనే వరాన్ని, ఆ దేవుడిచ్చిన వరాన్ని అందరికీ అందించాలి. ఆ యేసుక్రీస్తు ప్రేమను చూపించి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ, ఆ చెడ్డ మార్గంలో, చెడుతనంలో, ఆ మూర్ఖమైన ప్రజలకు, వక్ర మార్గంలో ఉన్న ప్రజలకు ఆ ప్రేమను చూపించి, ఆ సహోదర ప్రేమను చూపించి దేవుడిచ్చే ఆ రక్షణను
ఆ రక్షణను వారికి అందించే విశ్వాసులుగా మనం ఉండాలి. విశ్వాసులుగా మనం ఉండాలి. విశ్వాసులుగా మనం ఉండాలి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఇందరు. అంచె దినముల్లో అపాయకరమైన దినములు, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని అపోస్తులుడైన పౌలు భక్తుడు మరి తిమోతి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా అంచెకరమైన దినములలో అపాయకరమైన ఆ కాలములు వస్తాయి, ఆ దుఃఖ దినములు, చెడ్డ దినములు వస్తాయి. అనేక మంది ప్రజలు, చెడ్డవారు, అవిశ్వాసులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండే ప్రజలు, కృతజ్ఞత లేని వారు, అతిద్వేషులు, అపవాదికులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అనేక మంది ఈ లోకంలో ఉంటారని ముందుగానే తెలుసుకొని ఆ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో ఆనాడే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలు భక్తుడి ద్వారా రాయబడింది. దేవుని చెప్పిన మాట ప్రకారం ఈ లోకంలో ఆ ప్రేమ చల్లారిపోయి అహంకారంగా, గర్వంతో ఎంతో మంది నాశనాన్ని కోరుకునే అధికారులు కూడా ఉన్నారు. ఈ లోకంలో అధికారులు కూడా ఇతరుల నాశనాన్ని కోరుకునే రాజ్యాధికారం చేసే మంత్రులు, అధికారులు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన. మంచి పరిపాలన చేయడానికి దేవుడు నిన్ను ఒక నాయకుడిగా ఉంచాడు. మంచి పరిపాలన చేయడానికి, యథార్థంగా నిజముగా పరిపాలన చేయడానికి నిన్ను ఒక నాయకుడిగా ఉంచాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కానీ, ప్రజలను శ్రమల గుండా నడిపించడానికి కానీ, ప్రజలను దోషులు చేయడానికి కానీ దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని మర్చిపోయి నాయకులందరూ కూడా క్రూరంగా ప్రవర్తించి అనేక మంది ప్రజలను ఇబ్బంది పెడుతూ శ్రమల గుండా నడిపిస్తున్నారు. విశ్వాసులమైన మనము కూడా దేవుని భక్తిలో యథార్థంగా ఉండట్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనడం లేదు. ఆ దేవుడిచ్చిన మాటలను, పరిశుద్ధ గ్రంథాన్ని పాటించటం లేదు. క్రైస్తవుల్లో అనేక మంది అహంకారులు, గర్విష్ఠులు, మూర్ఖులు, దేశించేవారు, దూషించేవారు అనేక మంది ప్రజలు ఉన్నారు. విశ్వాసులు ఆ యేసు ప్రభు మాట విని ఆ పరిశుద్ధ గ్రంథం